అసలు యాషారు గ్రంథం ఏమిటి? బైబిల్లో యాషారు గ్రంథం గురించి ఎక్కడ ప్రస్తావించబడింది? యాషారు గ్రంథం ప్రస్తుత ప్రపంచంలో మనుగడలో ఉందా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా యాషారు గ్రంథం గురించి బైబిల్లో ఎక్కడ వ్రాయబడిందో తెలుసుకుందాం. యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనం, సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. అలాగే బైబిల్లో మరొక చోట ఎక్కడ వ్రాయబడిందో తెలుసుకుందాం. 2వ సమూయేలు 1వ అధ్యాయము 18వ వచనం, దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనతాను గూర్చియు ధనుర్గీతం ఒకటి చేసి దాన్ని బట్టి విలాపము సలిపెను. అది యాషారు గ్రంథముందు లిఖింపబడి ఉన్నది. బైబిల్లో మొత్తం ఈ 2 చోట్ల మాత్రమే యాషారు గ్రంథం గురించి ప్రస్తావించబడింది. ఒకటి యెహోషువ సూర్యచంద్రులు నిలుపుమని ప్రార్థించిన సందర్భంలో, మరొకటి సౌలు యోనతాను మరణం గురించి దావీదు విలపించిన సందర్భంలో మాత్రమే యాషారు గ్రంథం ప్రస్తావించబడింది. అసలు యాషారు గ్రంథం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. యాషారు గ్రంథం అతి పురాతన పుస్తకం. ఇది హిబ్రూ భాషలో వ్రాయబడిన గ్రంథము. యాషారు అనగా విజయం లేదా నిటారుగా అని అర్థం. యాషారు గ్రంథంలో అతి పురాతన హిబ్రూ కవితలు, గీతాల సారాంశాలు కలిగి ఉన్నాయి. ఇది ఇంచుమించు యాకోబు కాలం నుంచి కనాను దేశం కాలం వరకు హిబ్రూ కవితలు కలిగిన పుస్తకం. అలాగని బైబిల్కు సంబంధించిన పుస్తకం కాదు. బైబిల్ ప్రతులలో తప్పిపోయిన ఒక పుస్తకం అయితే కాదు. బైబిల్లో ఈ గ్రంథం గురించి 2 చోట్ల వ్రాయబడింది తప్పితే బైబిల్కు యాషారు గ్రంథమునకు సంబంధమే లేదు. బైబిల్ గ్రంథం పూర్తిగా దేవుని ప్రేరణ చేత వ్రాయబడింది. యాషారు గ్రంథం అయితే అలా కాదు. ఇది ఒక హిబ్రూ కవితలు కలిగిన పుస్తకం. ఇప్పుడు మన సమాజంలో కవులు, రచయితలు జరిగిన వాటి గురించి, జరగబోయే వాటి గురించి ఎలా పుస్తకాలు రచిస్తున్నారో అలాగే యాషారు గ్రంథం కూడా బైబిల్ ప్రారంభ కాలంలో రచయిల చేత కవితల రూపంలో రాసిన పుస్తకం. భూమి మీద బైబిల్ గ్రంథం రాసిన కాలంలో ఆ వ్రాసిన ప్రవక్తలు చుట్టూ సమాజంతో కూడా కలిసి జీవించేవారు. దేవుని ప్రవక్తలు కొన్ని సమయాల్లో చుట్టూ ఉన్న ప్రజలతో సంభాషిస్తూ ఉండేవారు. ఆ ప్రజల్లో ఉండే కవీశ్వరులు, రచయితలే గ్రంథములను రచించేవారు. ఆ విధంగా బైబిల్ గ్రంథం రాయబడే సమయంలో కూడా కొంతమంది రచయితలు వారికి సొంతంగా పుస్తకాలు రచించుకునేవారు. ఆ విధంగా వచ్చిందే యాషారు గ్రంథం. ఉదాహరణకు సంఖ్యాకాండము 21వ అధ్యాయము 15వ వచనం, యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అంటే బైబిల్ గ్రంథం వ్రాయబడే సమయంలో కూడా మనుషుల చేత మరిన్ని గ్రంథాలు కూడా వ్రాయబడ్డాయి. ఈ గ్రంథములు మనుషుల చేత నమోదు చేయబడినవి, దేవుడు వ్రాయించినవి కావు. అలాగే మరొక లేఖనాన్ని చూద్దాం. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 30వ వచనం, దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి, ప్రవక్తయగు నాతాను మాటలను బట్టి, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టి రాయబడి ఉన్నది. ఇందులో బైబిల్ కాకుండా మరొక పుస్తకం మనకు కనిపిస్తుంది. అలాగే మరొక లేఖనాన్ని చూద్దాం. 1 రాజులు 14వ అధ్యాయము 29వ వచనం, రెహబాము చేసిన ఇతర కార్యముల గూర్చి, అతడు చేసిన వాటన్నిటిని గూర్చి యూదా రాజుల యొక్క వృత్తాంతముల గ్రంథముందు వ్రాయబడి ఉన్నది. ఇది యూదా రాజుల పుస్తకం. అలాగే మరొక లేఖనాన్ని చూద్దాం. 1 రాజులు 4వ అధ్యాయము 32వ వచనం, అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. సొలొమోను 3000 సామెతలు, 1000కు పైగా పాటలు రచించాడు. కానీ బైబిల్లో సొలొమోను యొక్క 2 కీర్తనలు మాత్రమే వ్రాయబడ్డాయి. కీర్తనల గ్రంథము 72 127 అధ్యాయాల్లో ఉన్న 2 కీర్తనలు మాత్రమే బైబిల్లో వ్రాయబడ్డాయి. మిగతా సొలొమోను పాటలు బైబిల్లో వ్రాయబడలేదు. అంటే బైబిల్కు వెలుపల కొంతమంది రచయితలు తమకు స్వంతంగా పుస్తకాలు రచించుకున్నారని మనకు అర్థమవుతుంది. అలాగే క్రొత్త నిబంధన కాలంలో కూడా బైబిల్ వెలుపల సొంత ప్రవక్తలు, సొంత రచనలు ఉన్నట్లుగా మనకు బైబిల్ స్పష్టం చేస్తుంది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఎట్లెన్ను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టమృగములను, సోమరులకు తిండిపోతులనై ఉన్నారు. అలాగే మరొక లేఖనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. ఈ లేఖనాన్ని బట్టి బైబిల్ వ్రాయబడే కాలంలో కూడా ఆ ప్రాంతాల్లో కవీశ్వరులు కూడా ఉన్నారు. వారు కూడా స్వంతంగా రచనలు చేసేవారు. కానీ బైబిల్ వెలుపల వ్రాయబడిన పుస్తకాలను మాత్రం దేవుడు వ్రాయించలేదు. బైబిల్ ఒక్కటే మనకు సంపూర్ణమైనది. ఈ విధంగా బైబిల్ వ్రాయబడే కాలంలో కూడా కవులు, రచయితలు వారికి సొంతంగా పుస్తకాలు రచించుకునేవారు. ఆ విధంగా వ్రాయబడిందే యాషారు గ్రంథం. కానీ ఇది సృష్టి ప్రారంభ కాలంలో రాయబడిన అతి పురాతన పుస్తకం. కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేళ్ల వారి మనస్తత్వాన్ని బట్టి
మరింత నమ్మకం కలిగించుటకు ఇతర గ్రంథాల ప్రస్తావన బైబిల్లో రాయబడింది. అందుకే యెహోషువ 10:12లో నేను చెప్పేది మీరు నమ్మకపోతే ఇదిగో యాషేరు గ్రంథంలో కూడా వ్రాయబడింది కాబట్టి నమ్మండి అన్న సందర్భంలో యాషేరు గ్రంథం ప్రస్తావన వచ్చిందే తప్ప బైబిల్లో తప్పిపోయిన పుస్తకం మాత్రం కాదు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన బైబిల్ గ్రంథంలో మన దేవుని గురించి స్పష్టంగా వ్రాయబడింది. మరియు ఇతర దేశాల్లో పూజించే అన్య దేవుళ్ళ గురించి కూడా వ్రాయబడింది. అలాగే ఇతర గ్రంథాల్లో కూడా మన దేవుని గురించి ప్రస్తావించబడింది. అలాగే యాషేరు గ్రంథంలో కూడా బైబిల్లో కొన్ని మాటలు ప్రస్తావించబడ్డాయి. అలాగని యాషేరు గ్రంథాన్ని మన దేవుడు వ్రాయించలేదు. తరువాత కాలంలో యాషేరు గ్రంథం ఉనికిలోకి లేకుండా పోయింది. ప్రస్తుత ఆధునిక కాలంలో యాషేరు గ్రంథం మనుగడలో లేదు. యాషేరు గ్రంథం గురించి అనేక పుస్తకాలు రచింపబడ్డాయి కానీ అవన్నీ కల్పితాలే. మనకు యాషేరు గ్రంథం గురించి 2 లేఖనాలే బైబిల్లో స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి యాషేరు గ్రంథం పేరుతో ఎన్ని పుస్తకాలు వచ్చినా అవన్నీ పూర్తిగా కల్పితాలే. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.